ఒకప్పుడు టాలీవుడ్ లో చాలా స్పీడ్ గా క్రేజ్ తెచ్చుకొని టాప్ హీరోలతో పోటీ పడ్డ కొందరు హీరోలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వే కావాలి లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీతో హీరో తరుణ్ గారు టాలీవుడ్ టాప్ హీరోలతో పోటీ పడి ఆ హీరోలకు చుక్కలు చూపించాడు. ఆ టైంలో చిరంజీవి గారి అన్నయ్య వెంకటేష్ గారి కలుసున్నారా, పవన్ కళ్యాణ్ గారి బద్రీ సినిమాలను క్రాచ్ చేసి తరుణ్ గారి నువ్వే కావాలి సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. యూత్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా క్రేజ్ సంపాదించుకున్నారు తరుణ్ గారు. అయితే ఎంత తక్కువ టైంలో క్రేజ్ వచ్చిందో అంత తక్కువ టైంలోనే ఈ హీరో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ నుండి కనిపించకుండా పోయాడు. సొంతం ఎవడి గోల వాడిది లాంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో ఆర్యన్ రాజేష్ గారు ఆ తర్వాత ఆ ఇమేజ్ ని నిలబెట్టుకోలేక టాలీవుడ్ లో కనిపించకుండా పోయాడు. ఒకప్పుడు కామెడీ సినిమాలకు కింగ్ లాగా ఉండే హీరో వేణు తొట్టెంపుడి గారు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే అంత క్రేజ్ తెచ్చుకున్నా గానీ ఆ ఇమేజ్ ని నిలబెట్టుకోలేక మెల్లమెల్లగా టాలీవుడ్ నుండి ఫేడ్ అవుట్ అయ్యారు. హీరో సిద్ధార్థ్ గారు ఇప్పటికి సినిమాలు చేస్తున్నారు కానీ అంతకు ముందులా క్రేజ్ తెచ్చుకోలేకపోతున్నారు. ఈ హీరో ఒకప్పుడు టాలీవుడ్ లో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుని టాప్ హీరోలతో పోటీ పడ్డారు కానీ ఇప్పుడు మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయారు. హీరో ఆకాష్ గారు కూడా ఆనందం లాంటి యూత్ఫుల్ మూవీతో మంచి క్రేజ్ దక్కించుకున్నప్పటికీ తర్వాత క్రేజ్ తగ్గిపోయి టాలీవుడ్ నుండి ఫేడ్ అవుట్ అయిపోయారు. ఈ హీరోలందరూ అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలకు వాళ్ళ సినిమాలతో దడ పుట్టించారు కానీ చివరికి ఫేడ్ అవుట్ అయ్యి టాలీవుడ్ నుండి దూరం అయిపోయారు.